ఈ అందరి ఆడవాళ్ళలా కాకుండా ప్రత్యేకంగా 3 స్థానాలు ఉన్న ఈ అమ్మవారి విగ్రహం ఏంటో తెలుసా మీకు? ఈ విగ్రహం వెనుక ఒక పెద్ద కథే ఉందండి. ఇది మధుర మీనాక్షి ఆలయంలో ఉన్న అమ్మవారు విగ్రహం. మరియు ధ్వజపాండ్యుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి పిల్లలు లేకపోతే పుత్రకామేష్టి చేసి యజ్ఞగుండంలో నుంచి ఒక పాప బయటికి నడుచుకుంటూ వచ్చింది. ఆ పాపకి 3 స్తనాలు ఉండే. తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు. అప్పుడు ఆకాశవాణి ఓ దివ్య పురుషుడు తాకగానే ఆమె మధ్యలో ఉన్న స్థనం మాయమైపోతుంది అని ఆమె అల్లుడవుతాడని చెప్పింది. ఆ కూతురికి మీనాక్షి అని పేరు పెట్టి అన్ని విద్యలు నేర్పిస్తే పురుషుల్లాగా అన్ని రాజ్యాలపై దండెత్తి అందరినీ ఓడించి చివరికి స్వర్గాధిపతిని కూడా ఓడించి ఆఖరికి కైలాసానికి వెళ్ళింది. అప్పుడు పరమేశ్వరుడు తానే ఆమె 3వ స్థానం మాయమై స్త్రీ లక్షణాలు బయటకు వచ్చాయి. పరమేశ్వరుడు సుందరేశ్వరుడు అనే పేరుతో కిందకి దిగివచ్చి ఆయన్ని వివాహం చేసుకొని మధురలో మీనాక్షి అమ్మవారైంది. అమ్మవారి యొక్క అనుగ్రహమునకు కారణం ఏమిటంటే అమ్మవారి చూపే కారణం. అందుకే అమ్మను మీనాక్షి అని పిలుస్తారు. మీనాక్షి అంటే చేప ఒక పని చేస్తుంది. ఆడచేప నీటిలో ఉండగా చేప పిల్లలు ఎదురుగా వచ్చి అమ్మతో అంటాయి, అమ్మ ఆకలేస్తుంది అమ్మ అంటారు. చేప స్తనం ఇవ్వడం ఉండదు. అది ఏం చేస్తుంది అంటే చేప పిల్లల్ని అన్నిటి వంక పరమదయతో ఒకసారి అలా చూస్తూ పరమ సంతోషంగా ప్రీతితో చూస్తుంది. చూడగానే వెంటనే చేప పిల్లలకి కడుపు నిండిపోతుంది. ఇలా చేయగలిగిన శక్తి ఒక్క చేపకి మాత్రమే ఉంటుంది. అందుకే అమ్మవారు మీనాక్షి అని పేరు. ఎందుకు అంటే మీరు ఒక స్తోత్రం సంతోషంగా చేస్తే అమ్మ పరమ దయతో ఇలా చేస్తుంది. అమ్మవారు మీ వైపు ఒక్కసారి చూడటానికి ఏం చేయాలి అంటే అమ్మ అని ప్రీతిగా పిలవాలి. అంతే కదా. అమ్మ మధుర మీనాక్షమ్మ. పాహిమాం 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 రక్షమాం రక్ష రక్ష తల్లి.